రోజు ఒక సైడ్ బాధ అయింది, ఇంకో సైడ్ ఏమో మంచి పని అయింది అనిపిస్తుంది. ఆయన 3 రోజులు 4 రోజుల నుంచి తెప్పించుకుంటూ బాగానే అటు ఇటు చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు పోయినందుకు ఈరోజు స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి నాకు. అప్పుడు పొద్దున్న లేచి స్నానం చేసుకుని రెడీ అయ్యి స్కూల్కి పోయేటోని అంటే నమ్మలేకపోతున్నా. ఒకసారి అనిపించింది ఆ పర్సన్ నేనేనా అని. ఒక సైడ్ అయితే కార్స్, ఇంకో సైడ్ ఏమో ఆటోలు అయితే లైన్ కట్టినాయి సిఎన్జి గ్యాస్ కోసం. అట్లా మనం పిటి కేస్ కోసం పోయి చలాన్లు కట్టి అదంతా అయిపోగొట్టుకొని మెట్రోల్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంత కథన అయింది, అదంతా ఇంటికి పోయినాక చెప్తా. హలో, వీఆర్ బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ ఆల్ దట్ చలాన్ అండ్ స్టఫ్. అండ్ కరప్షన్ అయితే ఘోరంగా ఉంది. యూ వోంట్ రియలైజ్ ఇట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ విత్ యూ. అంటే మనకు అనిపిస్తుంది, తెలుసు ఒక ఐడియా ఉంటుంది కరప్షన్ అవుతుంది పక్కా ఏదో ఒకటి ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ అక్కడ నీకు ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నీకు అర్థం కాదు ఇంత ఘోరంగా ఉన్న సిచ్యువేషన్. ఇక నీకు ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది అప్పుడు, అబ్బా ఇంత ఘోరంగా ఉన్నారా, మనం కూడా ఏదో ఒకటి పెద్ద అవుదాం అని అనిపిస్తుంది. బికాస్ దే హ్యావ్ ద పవర్స్ నౌ, వీ డోంట్. ఇక మనం ఏం చేయలేం, మనం లాస్ చెప్పినా వాళ్ళు వినరు, అదంతా పట్టించుకోరు బికాస్ దే హ్యావ్ పవర్స్. ఇక ఏం చేస్తాం, ఎవడో చేసిన దానికి ఐ సఫర్డ్ అండ్ ఇట్స్ ఓవర్. ఇక ముందర చాలా మెజర్స్ తీసుకోవాలి. ఏం చేస్తాం, యాక్సెప్ట్ యువర్ ఫేట్. ఇక సాయంత్రం అయిపోయేసరికి వీడికి ఎట్లా బిస్కెట్స్ వేయాలి కదా, వానికి బిస్కెట్స్ వేసేసి మనం అయితే కొద్దిసేపు పాటలు వినుకుంటే చిల్ అయినాము. ఇక్కడేమో మా మమ్మీ పచ్చడి కలుపుతుంటే మా సోని ఆడేమో పక్కన కూర్చున్నాం. సోని, నేను చికెన్ వండకుండా చాలా రోజులు అయిందని నేనే ఈరోజు చికెన్ వండిన. అప్పుడప్పుడు మనం కుక్ చేసుకోవడం కూడా బెటరే. ఈ గ్యాప్లో ఇక జర ఉత్తి అట్లా గేమ్లు చూడడానికి పోదాం అనుకొని ఇక నేనే 2 గేమ్లు ఆడి కొంచెం చెమటోడించిన. సమ్మర్ సీజన్ ఇక దానిపైన నేను వేసుకునే ఈ టీషర్ట్కి అయితే ఘోరంగా ఉబ్బరిస్తుంది. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మేక్ షూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక ఈరోజు ఒక సైడ్ బాధ అయింది, ఇంకో సైడ్ ఏమో మంచి పని అయింది అనిపిస్తుంది. ఆయన 3 రోజులు 4 రోజుల నుంచి తెప్పించుకుంటూ బాగానే అటు ఇటు అలా ఆన్లైన్ పని చేస్తారు అదే అన్నాడు. అది అయిపోయింది. ఇంకోటి ఏమో 50 రూపాయలు 100 రూపాయలు అయ్యే చలానికి ఆయన 300 తీసుకుండు. ఇక 250 ఆయన లాభము. ఏం చేస్తాం, అందరూ ఉన్నారు ఆడ, బాగా మంచి బిజినెస్ నడుస్తుంది. కింద మాస్క్ అమ్ముతారు, అది బిజినెసే. వాళ్ళ పైనకి వచ్చినాక వీళ్ళు ఇంత ఇది చేస్తారు, అది కూడా బిజినెసే. ఏం చేస్తాం, జిరాక్స్ తీసుకోవద్దు అని అన్నాడు. చాలా ప్రతిదీ ఇక పైసనే చూస్తారు. ఏం చేస్తాం, కలుద్దాం ఇక నెక్స్ట్ వీడియోలో. సపోర్ట్ చేయరు ఇక మీరు కూడా, అందుకేనా.